నమ్మువానికి సమస్తము సాధ్యమే. యేసుక్రీస్తు వారు స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములో బోధించుచుండెను. అక్కడ వారు ఆశ్చర్యపడి, ఈయనకు ఈ జ్ఞానం అద్భుతాలు ఎక్కడి నుండి వచ్చాయి? ఇతను వడ్లవాని కుమారుడే కదా? తల్లి పేరు మరియే కదా? ఇతని సోదరీమణులు మనతోనే ఉన్నారు కదా అని చెప్పుకొని ఆయన విషయమే అభ్యంతరపడ్డారు. తక్కువ స్థితి నుండి వచ్చిన మనిషి గొప్పవాడు కావటం వారు నమ్మలేకపోయారు. వారి విశ్వాసమును బట్టి అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదు. మనుషులకు తాను చెయ్యగోరే మేలంతా చేయడానికి ఆయనకు వారి అపనమ్మకమే ఆటంకం. అపనమ్మకం దానిని అసాధ్యం చేస్తుంది. అపనమ్మకం అవిధేయతకు కారణం. మత్తయి 9:22-29 వచనాలలో యేసయ్య రక్తస్రావం గల స్త్రీతో నీ విశ్వాసం నిన్ను బాగుపరచును అని అన్నారు. ఇద్దరు గుడ్డివారితో మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని అన్నారు. వారి కన్నులు తెరవబడ్డాయి. మార్కు 9:23లో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. యోహాను 11:40లో నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని అన్నారు. కాబట్టి మన జీవితంలో దేవునిని ఏ అపనమ్మకం లేకుండా పూర్ణ విశ్వాసం కలిగి ఆయనను నమ్మినప్పుడే మన జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తారు. ఆయన మన జీవితంలో అద్భుతం చేయకపోయినా మనం ఆయనను నమ్మి మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగి ఆ పరలోకమనే అద్భుతాన్ని స్వతంత్రించుకోవాలి.